హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి పొద్దున వీడియోలో షార్ట్లో. ఇప్పుడైతే నైట్ వీడియో ఇంకోటి తీసి పెడతాను కదా, ఫెస్టివల్ ఎలా జరిగింది ఏంటనేది, మేము ఎలా చేసుకున్నాం అనేది మొత్తంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈరోజు అయితే మీరు ఈ వీడియో అయితే తప్పనిసరి చూడాలి, లైక్ కూడా చేయాలి, ఎందుకంటే అంత మంచి వీడియో అండి. మనకి ఈ వీడియో అనేది మళ్ళీ ఎప్పటికీ సంవత్సరం తప్ప మళ్ళీ రాదు. మేము గ్యార్మీ షరీఫ్ అనేది పండగ ఇలా చేసుకుంటామండి. 2 జెండాలు మనం అలాగా రెడీ చేసుకొని దేవుణ్ణి రెడీ చేసుకుంటామండి. చేసుకొని ఆయనకి ఇష్టమైన ప్రసాదాలన్నీ వండి పెట్టి, మాకు మసీదులో గురువు గారు ఉంటారు, ఆయన వచ్చి మొత్తం ఆయన్ని ఆ ప్రసాదాలన్నీ ఆయనకి సమర్పించి ప్రార్థించి మొత్తంగా రెడీ చేసి పెట్టి, చూడండి ఎంత బాగున్నాయో దేవుళ్ళు, ఇద్దరు దేవుళ్ళు కూడా ఎంత బాగున్నారు. చక్కగా రెడీ చేసేవారు. చూడడానికి కూడా 2 కళ్ళు చాలా అలా ఉన్నాయి కదండి. ఒక్కసారి అయితే మనగా నిజంగా చెప్పాలంటే ముస్లిమ్స్ అయితే అంత ఇదిగా చెప్పవసరం లేదు, కానీ మామూలుగా మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా మహిమ గల దేవుడు అండి. మేము ఎంతో కరెక్ట్గా నియమంగా ఎంతో నీట్గా శుభ్రంగా ఉంచి అన్నీ చేయాలి. అస్సలు ఏ పొరపాటు అనేది కూడా జరగకూడదండి. ఆయన దేవుడు అంత మహిమ గలవారు, అంత కోపం ఆయనకి. చూశారు కదండి, ఇక్కడ మా అక్క నేను ఫస్ట్ అయితే నీళ్ళ బిందులు తీసుకొని దేవుడికి కింద మొత్తం దేవుడికి పోసేవాడిని. తీసుకెళ్ళి ఇలాగా తీసుకొచ్చి మనకంటూ ఒక ప్లేస్ ఉంటుందండి ఆయనకంటూ. ఇప్పుడు దాని పక్కనే ఒక యాప చెట్టు అనేది కూడా ఉంటుంది. ఆ ప్లేస్లో తీసుకెళ్ళి మనం ఆ జెండాలు అనేవి నిలబెట్టేసి అలాగా ఏదైనా తాడు పెట్టి కట్టేసి అక్కడ కూడా కొంచెం మనం ఆయనకి నచ్చిన స్వీటు అవన్నీ తెచ్చి పెట్టి ఆ ప్రసాదాలన్నీ అక్కడ పెట్టి ఆయన్ని మళ్ళీ ఇంకొకసారి ప్రార్థిస్తామండి. చూసారండి అసలు జెండాలు అనేవి ఆ దేవుడు ఎంత కళ్ళకి ఎంత. ఓకేనండి, ఇప్పుడైతే ఈ జెండాలు తీసుకెళ్ళి మనం మా వాళ్ళందరూ అక్కడ తీసుకెళ్ళి, ఇదిగోండి ఆ నుంచున్న అబ్బాయి మా అక్క వాళ్ళ అబ్బాయి జెండాలు అలా నిలబెట్టేసి అక్కడ పెట్టి మనకి మసీదులో గురువుగారు ఉంటారు కదండి, ఆయన వచ్చి అక్కడ మళ్ళీ ప్రార్థించి మనం ఆయన దగ్గర కాసేపు దువా చేసుకుంటామండి. అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా భోజనం చేసేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మాకు ఈ పండగ అనేది ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి, ఒక లైక్